శైవక్షేత్రం ఒక స్వయంభూ శివాలయం. కేవలం మహాశివరాత్రికి మాత్రమే దర్శనమిచ్చే శివుడు ఇక్కడ ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆత్మలింగ రూపంలో కొలువైన మహాశివుడు పాదరసంతో అభిషేకం అందుకుంటాడు. ఈ స్వయంభూ శైవక్షేత్రాన్ని మరింత శక్తివంతంగా మార్చడానికి ఈ క్షేత్రంలో మహాశివుడు మనకి వివిధ రూపాలలో దర్శనమిస్తున్నాడు. అవి ఏంటంటే సువర్ణలింగమై, రుద్రాక్షలింగమై, పాదరసలింగమై, పంచలోహలింగమై, త్రిపురాంతలింగేశ్వర స్వామి అయి, సాక్షాత్ అమృతలింగేశ్వర స్వామి అయి మనకి దర్శనమిస్తున్నాడు. ఈ శైవక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న తాళ్ళాయిపాలెం అనే ఒక ఊరిలో ఉంది. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి 12 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ శైవక్షేత్రం ఉంది. నేను ఆల్రెడీ ఈ శైవక్షేత్రాన్ని 2014లో దర్శించుకున్నాను. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడైతే చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ టెంపుల్ని రీచ్ అవ్వడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏముండదు. ఓన్ వెహికల్ లేదా ఏదైనా ఆటో ఆర్ క్యాబ్లో వెళ్ళాలి. టెంపుల్కి రీచ్ అవ్వగానే ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో కృష్ణా నది ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ కదా, కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా లేదు. కార్తీక మాసంలో అయితే ఆలయానికి భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో అందరూ యూజ్ చేయటం వల్ల మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇంకా ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆలయం లోపలికి వెళ్ళగానే చతుర్ముఖ లింగేశ్వరుడు అయిన మహాశివుడు మనకి దర్శనమిస్తున్నాడు. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే నక్షత్రవనం ఒకటి ఉంటుంది. ఈ ఆలయంలోనికి వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్ ఈ నక్షత్రవనం ఉంటుంది. నక్షత్రాలకి సంబంధించిన రకరకాల చెట్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి. భూమి నుండి ఉద్భవించిన వృక్ష జాతులలో అమూల్యమైనవి ఈ నక్షత్ర వృక్షాలు. వీటిని మన పూర్వ ఋషులు శోధించి మనకి అందించిన విలువైన సంపద. నక్షత్రాలలో ప్రధానంగా ఉన్న 27 నక్షత్రాలలో మనం జన్మించినప్పుడు వీటిలో శాంతిని కలుగు చేసేవి కొన్ని, అశాంతిని కలుగు చేసేవి కొన్ని ఉన్నాయి. నక్షత్ర దోషం ఉన్నవారు ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షానికి 2 బిందెల నీరును పోసి పూజ చేసి ఆ చెట్టు వద్ద నక్షత్ర జపము చేస్తే నక్షత్ర దోషం పోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇది ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయం. మన మనసులో మనం అనుకున్న కోరికను కోరుకొని మనకి సంబంధించిన రాశి దగ్గర ఉన్న గంటని 12 సార్లు మ్రోగించినట్టు అయితే మన మనసున్న మాట ఈ అమ్మవారు వింటుందని ఈ ఆలయంలో చెప్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మహాశివుడు నించొని ఉన్న ఒక పెద్ద విగ్రహం చుట్టూ చాలా శివలింగాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గోశాల కూడా ఉంటుంది. ఆలయం మొత్తం 1,000,000 లింగాల ప్రతిష్టల కారణంగా ఎక్కడ చూసినా అండ్ ఎటు చూసినా నలుదిక్కులు శివుడే ఆవహించినట్టు ఉంటుంది. పంచలోహాలతో చేసిన ఈ గుడిలో మొట్టమొదట ప్రతిష్ఠించిన శివలింగం. పాదరసాన్ని ప్రత్యేకమైన రసాయనాలతో గడ్డకట్టేటట్టు చేసి పాదరస శివలింగాన్ని భక్తుల దర్శనార్థం ఇక్కడ ఉంచారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగా నాకు రాహుకేతు నాగబంధ ఆలయం కనిపించింది. అదే మండపంలో షిరిడి సాయిబాబా, కుబేర స్వామి, ఆదిశంకరాచార్యుల వారి ఆలయాలు కూడా ఉన్నాయి. శివపార్వతులకి ముద్దుల కుమారులైన వినాయక, అయ్యప్ప, కుమారస్వామి వారు ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకే గర్భగుడిలో దర్శనమిస్తున్నారు. ఆ ఆలయానికి ఎదురుగానే నాగశిలా ప్రతిమలు చాలా ఉన్నాయి. నాగదోషం ఉన్నవారు అక్కడ పూజ చేసి ఒక నాగశిలని ప్రతిష్ఠ చేస్తే నాగదోష పరిహారం అవుతుందని అక్కడ చెప్తున్నారు. ఆ మండపాన్ని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కైలాసధాం ఉంది. ఆ కైలాసధాంలోకి ఎంటర్ అవగానే అక్కడ ఉన్న శివలింగాలను చూసి నా మనసు ఎంతో హాయిగా, ఎంత చూసినా తరిమి తీరనట్టు అయ్యింది. ఆ కైలాసధాం పై అంతస్తులో సువర్ణలింగేశ్వర స్వామిగా మహాశివుడు కొలువై ఉన్నాడు. అక్కడ నుంచి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే దర్శనమించే ఆత్మలింగం ఉన్న మండపంలోనికి వెళ్ళాను. ఆలయం అంతా దగదగా మెరిసిపోతుంది.
ఆలయం అంతా ఒకలా ఉంటే ఈ ఆలయ ప్రాంగణం మాత్రం మెరిసిపోతూ ఉంది. ఈ ఆత్మలింగ రూపంలో ఉన్న మహాశివుడు పాదరసంతో అభిషేకం అందుకోవడం ఈ గుడి ప్రత్యేకత. ఇదే ఆలయ మండపం పై అంతస్తులో రుద్రాక్షలింగమై శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉన్న రుద్రాక్షలు అన్నీ కలిపి 1,00,00,000 రుద్రాక్షలు ఉంటాయి. కోటి లింగాల ప్రతిష్టలకి ప్రత్యేకగా ఈ ఆలయంలో 1,00,00,000 రుద్రాక్షలని స్వామివారి రూపంలో ఉంచారు. ఈ రుద్రాక్ష శివలింగాన్ని ఒక అద్భుతమైన రాయితో నిర్మించారు. ఈ రుద్రాక్ష లింగాన్ని దగ్గర నుంచి దర్శించుకొని పైనుంచి పడుతున్న కాంతి వెలుగులో చూసినట్టయితే మెరుస్తూ ఉంటుంది. ఇది ఈ రుద్రాక్ష లింగం యొక్క ప్రత్యేకత. ఇంకా ఆలయం నుంచి బయటికి రాగానే కొంచెం దూరంలో 12 అడుగుల ఎత్తు ఉన్న మహాశివుడు మనకి దర్శనమిస్తాడు. కెమెరా అలో లేదు కానీ ఆ 12 అడుగుల శివలింగం యొక్క ప్రత్యేకత చెప్తాను వినండి. ఆ 12 అడుగుల శివలింగం మీద చిన్న చిన్నగా 10,000 శివలింగాలను చెక్కి ఉంచారు. ఆ ఒక్క శివలింగానికి అభిషేకం జరిగితే డైరెక్ట్ గా 10,000 శివలింగాలకి అభిషేకం చేసినంత పుణ్యమని. అలా అభిషేకించిన నీరు కింద ఉన్న తామర పుష్పాన్ని చేరి కింద వరుసలో అమర్చిన జ్యోతిర్లింగాల అభిషేకం కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో వీడియో తీయనివ్వలేదు, సో నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నవి నవపాషాణ శివలింగాలు. ఈ నవపాషాణ శివలింగాలన్నిటికీ నవరసాలు అయినటువంటి వాటితో అభిషేకం చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు అమృతలింగేశ్వర స్వామివారు. ఈ నవపాషాలన్నిటినీ కలిపి స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారికి వివిధ రకాలైన ఫ్రూట్స్ తో అభిషేకం చేసి ఆ రసాన్ని తీర్థంగా తీసుకుంటే అమృత రూపమై ఔషధాన్ని ఇస్తుంది. అలా వచ్చిన వాటిని తీర్థంగా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులకి దూరంగా ఉంటామని ఇక్కడ చెప్తున్నారు. వీటికి సంబంధించిన అప్రూవల్ రిపోర్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ వచ్చాక అభిషేకాలు స్టార్ట్ చేస్తారంట. అప్పటి వరకు భక్తుల దర్శనార్థం కోసం ఇలా ఉంచారు అని చెప్తున్నారు. ఇలా ఆలయాన్ని అంతటినీ దర్శించుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయంలో నిత్య అన్నదానం కూడా చేస్తున్నారు.